హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ మార్గాన్ స్టారింగ్ బై విజయ్ యాంటోనీ, బ్రిగేడా అండ్ సముద్రకని. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఎవరో ఒకరు అమ్మాయిల్ని చంపేస్తూ ఉంటారు. అసలు ఎందుకు చంపుతున్నారు, ఎలా చంపుతున్నారు అని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ పర్లేదనిపించి సెకండ్ హాఫ్ బాగుంది. ఇంకా మూవీలో తీసుకున్న కాన్సెప్ట్ అయితే చాలా అంటే చాలా రెగ్యులర్ కాన్సెప్టే గైస్. కాకపోతే ఎగ్జిక్యూషనే చాలా అంటే చాలా బాగుంది. మూవీలో డీటెయిలింగ్ గాని, స్టోరీ రైటింగ్ గాని, ఆ కిల్లింగ్ గాని, ఆ ఎగ్జిక్యూషన్ గాని అంతా చాలా అంటే చాలా బాగుంది గైస్. మరి మూవీలో ట్విస్ట్ కూడా పర్లేదు బానే ఉంటాయి. కొన్ని కొన్ని సీన్స్ అయితే మనకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. మనమైతే అసలు గెస్ చేయలేం. ఒక మంచి వేలో చాలా అంటే చాలా బాగా చూపించారు. మీకు ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్‌లో లాగ్ అనిపిస్తది. పర్ఫెక్ట్‌గా చెప్పాలంటే ఒక లవ్ సీన్ ఉంటుంది. ఆ లవ్ సీన్‌లో కొంచెం లాగ్ ఉంటుంది. కాకపోతే సెకండ్ హాఫ్‌లో మొత్తం కవర్ చేస్తారు. సెకండ్ హాఫ్ మొత్తం చాలా అంటే చాలా బావుంటుంది. అలా పర్ఫెక్ట్‌గా ఎళ్తా ఉంటదనమాట. మనకెక్కడ బోర్ కొట్టదు, లాగ్ అనిపించదు. అలా ఎళ్తా ఉంటదనమాట. కాకపోతే సెకండ్ హాఫ్‌లో ఒక 2, 3 సీన్స్‌లో కొంచెం లాగ్ అనిపిస్తది అంతే గైస్. అంతకు మించి ఇంకేం అనిపించదనమాట. ఇంక మూవీలో వాటర్‌లో ఒక సీన్ ఉంటుంది గైస్. ఆ సీన్ అయితే చాలా అంటే చాలా బావుంది. అంటే మనం సింపుల్‌గా నమ్మేలా ఉందనమాట. అందువల్ల నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంక మూవీలో కిల్ ఎందుకు చేస్తున్నాడు అనే దానికి కానీ, అండ్ క్లైమాక్స్‌లో ట్విస్ట్‌కి గాని పర్ఫెక్ట్ డీటెయిలింగ్ ఉంది గైస్. అందువల్ల నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది క్లైమాక్స్ ట్విస్ట్ అయితే. ఇంకా యాక్టింగ్ విషయానికొస్తే విజయ్ యాంటోనీ గారు, సముద్రఖని గారు వాళ్ళందరూ బాగా చేశారు గైస్. అండ్ హీరోయిన్ కూడా పర్లేదు బానే చేసింది. ఇంక మూవీ టీమ్ మొత్తం పర్లేదు బానే చేశారు. ఇంక మూవీలో నైట్ సీన్స్ ఉంటాయి గైస్. ఆ నైట్ సీన్స్ కూడా చాలా అంటే చాలా బావున్నాయి. ఆ నైట్ సీన్స్‌లో కలర్ గ్రేడింగ్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ సెకండ్ హాఫ్‌లో అయితే మనల్ని ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీలో తీసుకెళ్ళిపోతారనమాట. సెకండ్ హాఫ్‌లో అయితే అలా స్క్రీన్ చూస్తూ ఉండిపోతాం. పక్కనేం జరుగుతుందో తెలీదనమాట. అంత బాగా కనెక్ట్ అయిపోతాం మూవీకి సెకండ్ హాఫ్‌లో అయితే. ఎందుకంటే సెకండ్ హాఫ్‌లో సీన్స్ అలా ఉంటాయి. అందువల్ల చాలా బావుంటుందనమాట ఒక రకంగా చెప్పాలంటే. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం లాగ్ ఉంటుంది ఓకే. బట్ సెకండ్ హాఫ్ బావుంటుంది. ఇంక మూవీలో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ పర్లేదు గైస్ బావున్నాయి. కొన్ని కొన్ని సీన్స్‌లో అయితే చాలా అంటే చాలా బావున్నాయి. ఇంక మూవీలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయానికొస్తే బావుంది గైస్. సెకండ్ హాఫ్‌లో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఇంక మూవీలో ఎమోషన్ కూడా ట్రై చేశారు. కాకపోతే ఎక్కడా వర్కౌట్ అవ్వదు. ఓన్లీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్‌లోనే కొంచెం వర్కౌట్ అవుద్దనమాట. అది పర్లేదు అనిపిచ్చింది ఓకే. ఇంక మూవీలో ఒక అతని క్యారెక్టర్ ఉంటుంది. అతని క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బావుంది. అతనిదేం తెలీదు గానీ అతని క్యారెక్టర్ బావుంది. ఇంక మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది గైస్. ఆ ట్విస్ట్‌లు గాని, ఆ టర్న్స్ గాని, ఆ స్టోరీ కానీ అన్నీ బావున్నాయనమాట. మీరు ఖాళీగా ఉంటే ఖచ్చితంగా థియేటర్‌కెళ్లి చూడండి గైస్ బావుంది మూవీ. సో, ఓవరాల్‌గా నా రేటింగ్ వచ్చేసి 3.2 ఔట్ ఆఫ్ 5.